హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయి. మీ మార్క్స్ ఎన్ని అనేది కూడా తెలిసిపోయింది. సో ఇప్పుడు మీకు మార్క్స్ వచ్చిన ప్రకారము మీ ర్యాంక్ డిసైడ్ అవుతుందా అంటే నో అని చెప్తున్నారు అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు. ఈజ్ ద వెబ్సైట్ ర్యాంక్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ద మార్క్స్ సెక్యూర్డ్ బై మీ ఇన్ ద టెస్ట్? సింపుల్ ఆన్సర్ నో. సో మళ్ళీ నా మార్క్స్ ప్రకారం నా ర్యాంక్ ఇవ్వకపోతే దేని ప్రకారం డిసైడ్ చేస్తారు సార్ అంటే నార్మలైజేషన్ ప్రకారం. ఈ వీడియోలో మనము డీటెయిల్గా నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారం మీ మార్క్స్ ఎంత అనేది ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది లాస్ట్ ఇయర్ ర్యాంక్ కార్డ్ ఒక స్టూడెంట్ది. ఈ స్టూడెంట్కి మ్యాథ్స్ మార్క్స్ 15.49, ఫిజిక్స్ మార్క్స్ 10.56, కెమిస్ట్రీ మార్క్స్ 18.18, టోటల్ మార్క్స్ 44.24. మీకు ఫస్ట్ డౌట్ ఏంటి అంటే అదేంటి సార్ ఇక్కడ జనరల్గా అయితే ఫుల్ అంటే ప్రతి క్వశ్చన్ ఒక్క మార్క్ కాబట్టి ఐదర్ 15 అయినా రావాలి, 16 అయినా రావాలి. ఈ డెసిమల్స్లో ఎందుకు ఉన్నాయి అని మీరు అడిగితే ఈ మార్క్స్ని నార్మలైజేషన్ ప్రకారము తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి నార్మలైజేషన్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ స్టూడెంట్స్, కొన్ని షిఫ్ట్ మనకి 6 షిఫ్ట్లో 3 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈచ్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ ఒక టఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒక షిఫ్ట్ ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈజీ వాళ్ళకి బెనిఫిట్ అవ్వకుండా ఉండడానికి, అలాగే టఫ్ వచ్చిన వాళ్ళకి లూజ్ అవ్వకుండా ఉండడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఈ నార్మలైజేషన్ ఫార్ములా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కాలేజ్ దోస్తు వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు కూడా జాయిన్ అవి వివరాలు అయితే తెలుసుకోండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్తు వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఏపీటీఎస్ ఎంసెట్ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక్క క్లిక్తో మీరు జాయిన్ అయిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్ పార్ట్లో అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఈ లింక్ను ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవి మీకు కావాల్సిన మెటీరియల్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నార్మలైజేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఎగ్జాంపుల్ మార్క్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ సెక్యూర్ 30 మార్క్స్ ఇన్ మ్యాథ్స్, 10 మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ 10 మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ. అంటే అవుట్ ఆఫ్ 160 ఈ స్టూడెంట్కి 50 మార్క్స్ వస్తే నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత ఈ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద నార్మలైజేషన్ ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారమే మన నార్మలైజేషన్ మార్క్స్ డిసైడ్ అవుతాయి స్టూడెంట్స్. నార్మలైజేషన్ ప్రాసెస్ మనకి 5 స్టేజెస్, 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. ఒకటి ఏంటి అంటే మనకి ఎగ్జామ్ 6 షిఫ్ట్ 3 డేస్లో కండక్ట్ చేస్తారు కదా. సో ఈ ఓవరాల్ యావరేజ్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ అంటే 6 షిఫ్ట్లో వచ్చిన యావరేజ్ మార్క్స్, ఎంసెట్లో రాసిన విద్యార్థులందరికీ యావరేజ్ మార్క్స్ని జిఏఎస్డి అంటాము. అండ్ అలాగే మనకి సెషన్ మార్క్స్ అంటే మీకు ఏ ఏ సెషన్ అయితే ఏ షిఫ్ట్ అయితే ఉందో ఆ షిఫ్ట్లో వచ్చిన యావరేజ్ మార్క్స్ని మనకి ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తారు. అలాగే టాపర్స్ యావరేజ్ మార్క్స్ ఆన్ ఆల్ సెషన్స్ అండ్ అలాగే మీ షిఫ్ట్లో ఉన్న టాపర్స్ మార్క్స్ని కూడా కన్సిడర్ చేస్తారు ఈ నార్మలైజేషన్ ఫార్ములాలో. సో ఇక్కడ రా మార్క్స్ అంటే మీకు సెక్యూర్ చేసిన మార్క్స్, అలాగే ఓవరాల్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ షిఫ్ట్స్ అండ్ యావరేజ్ ఆఫ్ యువర్ షిఫ్ట్, ఈ ప్రకారము మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ మార్క్స్ ఎస్ఏఎస్డి అంటే మీ సెషన్లో మీ షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ షిఫ్ట్లో మ్యాథ్స్ యావరేజ్ మార్క్స్ 23 అనుకుందాము. ఓవరాల్ 6 షిఫ్ట్లో యావరేజ్ మార్క్ 25. ఇక్కడ టాపర్ యావరేజ్ మార్క్స్ 75. ఓవరాల్గా 6 షిఫ్ట్ యావరేజ్ తీసుకుంటే టాపర్ మార్క్స్ 75 వచ్చాయి అనుకుందాము. ఇక్కడ మీ షిఫ్ట్లో టాపర్స్ 72. ఇక్కడ క్లియర్గా మీ షిఫ్ట్లో మార్క్స్ తక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ ఓవరాల్గా 6 షిఫ్ట్లో మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. యావరేజ్ మార్క్స్ ఇక్కడ మార్క్స్ అంటే యావరేజ్ ఆఫ్ ఆల్ 6 షిఫ్ట్స్ ఇక్కడ 25, మీ షిఫ్ట్ 23. ఇక్కడ మీ షిఫ్ట్లో తక్కువ వచ్చాయి ఎందుకు అంటే మీ షిఫ్ట్ టఫ్ అన్నట్టు అర్థం. ఒకవేళ ఎస్ఏఎస్డి అంటే ఓన్లీ మీ షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్ తక్కువ ఉండి ఇక్కడ ఓవరాల్ షిఫ్ట్లో మార్క్స్ ఎక్కువ ఉంటే ఆ షిఫ్ట్ని టఫ్గా తీసుకుంటారు. ఇక్కడ మీ షిఫ్ట్లో యావరేజ్ మార్క్స్ మ్యాథ్స్లో 27 మార్క్స్ వచ్చాయి అండ్ ఇక్కడ ఓవరాల్గా 6 షిఫ్ట్లు కలిపి 25 మార్క్స్ వచ్చాయి. అంటే మీ షిఫ్ట్లో ఎక్కువ ఉంది యావరేజ్ కాబట్టి ఇది ఈజీ షిఫ్ట్, అంటే మీ షిఫ్ట్ ఈజీ షిఫ్ట్ అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ టఫ్ షిఫ్ట్, ఈజీ షిఫ్ట్ అనేది మీకు ఏ విధంగా చూస్తారని అది అర్థమైంది కదా. టఫ్ షిఫ్ట్ స్కేలింగ్ ఫ్యాక్టర్స్ ద్వారా నేను క్యాలిక్యులేట్ చేశాను. సో ఇది మీ మార్క్స్ ఇంతకుముందు చెప్పినట్టు మనం తీసుకున్నాం కదా. ఎగ్జాంపుల్ మ్యాథ్స్ మార్క్స్ 30 మార్క్స్. ఇక్కడ మీకు ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేశాక మీ షిఫ్ట్ టఫ్ కాబట్టి మీకు మార్క్స్ పెరిగాయి. యాక్చువల్ మార్క్స్ 30 మీకు, కానీ మీకు నార్మలైజేషన్ మార్క్స్ 32.14. సో నేను 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ర్యాంక్ కార్డ్లో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు దే హ్యావ్ టేకన్ 5 డెసిమల్ ప్లేసెస్. 5 డెసిమల్ ప్లేసెస్లో ఈ సబ్జెక్ట్లో తీసుకొని టోటల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఫార్ములా ప్రకారం చూసాం కదా. ఇప్పుడు మ్యాథ్స్ మార్క్స్
30 మార్క్స్ వస్తే 32.14. అలాగే ఫిజిక్స్ మార్క్స్ ఇదే ప్రాసెస్లో 10 మార్క్స్ వచ్చాయి ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇక్కడ నార్మలైజేషన్ ప్రకారం 11.73 అండ్ కెమిస్ట్రీలో 10 మార్క్స్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకుంటే నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత 11.73. ఎందుకు పెరిగాయి అంటే మన సెషన్ టఫ్ సెషన్ కాబట్టి ఆర్ మన షిఫ్ట్ టఫ్ ఉంది కాబట్టి టఫ్ ఉన్న షిఫ్ట్ వర్క్ మార్క్స్ అయితే పెరుగుతాయి. సో ఇక్కడ ఫుల్ మార్క్స్ మనకి 50 రావడం జరిగింది నార్మలైజేషన్ ప్రాసెస్ ముందు. నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేశాక మన మార్క్స్ 55.60. అంటే ఇక్కడ మనకు క్లియర్గా 5.60 మార్క్స్ అయితే పెరిగాయి. ఎందుకు పెరిగాయి? బికాస్ ఆఫ్ అవర్ షిఫ్ట్ ఈజ్ టఫ్. సో టఫ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మార్క్స్ పెరుగుతాయి స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. దిస్ ఈజ్ హౌ ఏ నార్మలైజేషన్ మార్క్స్ విల్ క్యాలిక్యులేటెడ్ ఫర్ టఫ్ సెషన్. సో ఎప్పుడు నాకు టఫ్ సెషన్ వస్తే 5.6 మార్క్సే పెరుగుతాయా సార్ అని మీరు అడిగితే ద ఆన్సర్ ఈజ్ నో. ఎందుకు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సెషన్ యావరేజ్ మార్క్స్, అలాగే 6 సెషన్ యావరేజ్ మార్క్స్, టాపర్ యావరేజ్ మార్క్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడు ఇలాగే కన్సిస్టెంట్గా ఉండదు స్టూడెంట్స్. ఇట్ వేరీస్ ఫ్రమ్ షిఫ్ట్ టు షిఫ్ట్. సో టఫ్ షిఫ్ట్లో కూడా కొన్ని ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎప్పుడు 5.60 ఉండే అవకాశాలు లేవు. సార్ టఫ్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి, మళ్ళీ ఈజీ షిఫ్ట్ వాళ్ళకి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అది కూడా చెప్పండి అంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఈజీ షిఫ్ట్ వాళ్ళకి అంటే మీ సెషన్ ఆర్ మీ షిఫ్ట్ యావరేజ్ ఓవరాల్ యావరేజ్ ఎక్కువ ఉండి ఓవరాల్ 6 సెషన్ యావరేజ్ తక్కువ ఉంటే ఇది ఈజీ షిఫ్ట్ అని అర్థం. సో ఈజీ షిఫ్ట్ ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ ఫార్ములా అప్లై చేస్తారు స్టూడెంట్స్. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ సేమ్ ఫార్ములా ఉంటుంది, కాకపోతే ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫార్ములాలో అప్లై చేస్తే మీకు వచ్చిన మ్యాథ్స్ 30 మార్క్స్ 28.06 అవుతుంది. అలాగే ఫిజిక్స్ మార్క్స్ 10కి 7.65 మార్క్స్, కెమిస్ట్రీ 10కి 7.65 మార్క్స్ రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు యాడ్ చేస్తే టోటల్గా 43.36 మార్క్స్ వచ్చాయి. యాక్చువల్లీ యూ సెక్యూర్డ్ 50 మార్క్స్. సో ఈజీ షిఫ్ట్ కాబట్టి మీ మార్క్స్ ఇప్పుడు 43.36 అవ్వడం జరిగింది. అంటే మీకు 6.64 మార్క్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఈజీ షిఫ్ట్లకి మార్క్స్ అయితే డిక్రీజ్ అవుతాయి స్టూడెంట్స్. మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన ర్యాంక్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద నార్మలైజేషన్ టోటల్, నాట్ ద మార్క్స్ వాట్ సెక్యూర్డ్ బై us. ఈ నార్మలైజేషన్ ప్రకారమే మన ర్యాంక్ని అయితే అలాట్ చేస్తారు, అది ఈజీ షిఫ్ట్ అయినా సరే టఫ్ షిఫ్ట్ అయినా సరే. సో ఇంతకుముందు ర్యాంక్ కార్డ్ చూపించాను కదా, ఈ స్టూడెంట్కి మనకి 44.243369 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ స్టూడెంట్ ర్యాంక్ 91,007. సో 91,000 అరౌండ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ డేటా స్టూడెంట్స్. ఫైనల్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే టఫ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి 2 to 6 మార్క్స్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీ షిఫ్ట్ యావరేజ్ మార్క్స్, ఓవరాల్ 6 షిఫ్ట్ యావరేజ్ మార్క్స్ అండ్ టాపర్స్ మార్క్స్. అదే ఈజీ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి మార్క్స్ డిక్రీజ్ అవుతాయి. ఎన్ని అంటే 2 to 6 మార్క్స్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ షిఫ్ట్ యావరేజ్ మార్క్స్, ఓవరాల్ షిఫ్ట్ 6 షిఫ్ట్ యావరేజ్ మార్క్స్, టాపర్ మార్క్స్. సో మోడరేట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి వెరీ స్మాల్ చేంజెస్ ఉంటాయి, చేంజెస్ కూడా ఉండకపోవచ్చు. సో ఇక్కడ మనము ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే హ్యూజ్ చేంజెస్ ఆర్ రేర్. మరి 10 to 15 మార్క్స్ ఉండకపోవచ్చు, లెస్ దెన్ 10 మార్క్సే ఉంటాయి. సో మోస్ట్ స్టూడెంట్స్ గెట్ ఓన్లీ స్మాల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి సబ్జెక్ట్కి నార్మలైజేషన్ ఫార్ములా తీసుకుంటారు అండ్ ఫైనల్ ర్యాంక్ డిపెండ్స్ ఆన్ ఎగ్జాక్ట్ నార్మలైజేషన్ డెసిమల్ మార్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం కాలేజ్ దోస్త్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి స్టూడెంట్స్. అండ్ అలాగే మన ఛానల్లో అన్ని అంటే ఎంసెట్ సంబంధించిన అన్ని వీడియోస్ అయితే చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఐ పవర్ వీడియోస్. థ్యాంక్ యూ.